హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజైతే నేను మీకు ఒక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంకా మా ఇంటి ముందటనే చెట్టు ఉందన్నమాట. అది వచ్చేసి మందారం చెట్టు అండి, చాలా పెద్దగా ఉంది. సో ఇంకా నేనేం చేస్తున్నానంటే ఈరోజు వచ్చేసి హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి, అదేవిధంగా చుండ్రు డాండ్రఫ్ ఏదైనా ఉంటే తగ్గిపోవడానికి, నెక్స్ట్ వచ్చేసి ఇంకా హెయిర్ అనేది సిల్కీగా ఉండడానికి ఈరోజు మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాను. సో ఇంకా నేనైతే ఫస్ట్ మందారం ఆకులు అయితే తెంపుతున్నానండి. ఆ తర్వాత వచ్చేసి మందారం పువ్వులు ఉంటే కూడా తెంపేసేయాలన్నమాట. సో మందారం పువ్వులు వచ్చేసి మనకి ఏ కలర్ ఉన్నా సరేనండి. నాకైతే లైట్ పింక్ కలరు, అదేవిధంగా మెరూన్ కలర్ అయితే ఉంది. సో ఆ రెండు ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా కుండీలోనే కలబంద మొక్క అయితే ఉంది కదండి. సో దాన్ని అయితే ఒక రెండు అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఒకటైతే తీసుకొచ్చాను, సరిపోతుంది అనుకున్నాను. కాకపోతే అసలు సరిపోలేదు, కాబట్టి ఇంకొకటి అయితే కట్ చేసుకొని వచ్చాను అనమాట. సో ఇంకా మన చేతులతో వాటిని కట్ చేసి మరి ఇంకా హెయిర్ ప్యాక్ అనేది ఇంట్లోనే హోమ్ రెమెడీ లాగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇంకా అందుకే నేను కూడా ఇప్పుడు వచ్చేసి కలబంద అయితే కట్ చేస్తున్నానండి. సో అసలు కలబంద వచ్చేసి ఫస్ట్ సైడ్లకు రెండు అయితే కట్ చేయాలి, ఎందుకంటే ముళ్ళు ముళ్ళు ఉంటుంది కదా, అసలు కట్ చేయడానికి రాదు. కాబట్టి 2 సైడ్స్ కట్ చేసి ఆ తర్వాత పైన లేయర్ అనేది కట్ చేసి మధ్యలో వచ్చేసి మొత్తం ఇట్లా జిగురుగా గుజ్జులాగా అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా అది మొత్తం అయితే కట్ చేసేయాలి. సో ఈ కలబంద కట్ చేస్తుంటేనే మనకి మొత్తం జిగురులాగా అయితే వస్తుందన్నమాట. అసలు జారిపోతుంది. నాకైతే అయినా పర్లేదని చెప్పేసి ఇంకా నేను గట్టిగా పట్టుకొని మొత్తం అయితే కట్ చేస్తున్నానండి. సో ఈ కలబంద వచ్చేసి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫేస్ ప్యాక్ దాంట్లోకి కూడా వాడుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము చాలామంది మాత్రం అసలు జ్యూస్ లాగా కూడా బయట అయితే చాలా ఫేమస్ అండి అసలు కలబంద జ్యూస్ మాత్రం. సో అట్లా అసలు కలబందతో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో, చాలా రకాల యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీలో ఎంతమంది ఈ హెయిర్ ప్యాక్ తెలుసో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేను తెలిసిన విధంగా, అంటే నేను హెయిర్ ప్యాక్ అయితే ఈరోజు వేసుకుంటున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను. ఎందుకక్క మీరు హెయిర్ బాగానే ఉంది కదా, మీకు లాంగ్ హెయిర్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చండి. సో లాంగ్ హెయిర్ ఉంది, కాకపోతే ఏమవుతుందంటే హెయిర్ మొత్తం అయితే ఊడిపోతుందనమాట. సో ఇంకా దానికోసమని ఈరోజు మీకు ప్రత్యేకంగా రెమెడీ అయితే చూపిస్తున్నానండి. సో ఇంకా చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇట్లా లైట్ పింక్ అండ్ మెరూన్ కలరు మందారం పువ్వులు అయితే కట్ చేసుకొచ్చాను అనమాట. సో నాకైతే 3 రకాల మందారం పువ్వులు అయితే ఉన్నాయి. అవి ఫస్ట్ అయితే వేసేసాను మిక్సీ జార్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మందారం ఆకులను అయితే మనము నీట్గా వాష్ చేసుకోవాలండి. సో నేనైతే ఒక మందారం ఆకులే తీసుకున్నాను. మీరు ఇందులో వచ్చేసి మందారం ఆకులు, కరివేపాకులు, అదేవిధంగా వేపాకు కూడా తీసుకోండి. వేపాకు వల్ల మనకి అంటే నెత్తిలో పేర్లు ఉన్నా కానీ, లేకపోతే డాండ్రఫ్ ఉన్నా కానీ అదంతా పోతుంది. మందారం ఆకులు వీటితో మాత్రం హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుంది, అదేవిధంగా ఊడిపోకుండా ఉంటుందండి. నెక్స్ట్ రెమెడీ వచ్చేసి పెరుగు అనమాట. పెరుగు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో ఇంకా మీకు కావాలనుకుంటే నైట్ మెంతులు అయితే నానబెట్టుకొని ఆ మెంతులు కూడా వేసుకోవాలన్నమాట ఇందులో. అయితే నేనైతే మెంతులు నానబెట్టుకోలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఇంకొక హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. సో ప్రతి ఒక్క ఐటెం వేసి అప్పుడైతే చూపిస్తాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఐటమ్స్తో మాత్రం హెయిర్ ప్యాక్ అనేది తయారు చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కలబంద అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఆ కలబంద వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర గోరింటా ఆకులు ఉంటే అవైతే పెట్టుకోండి, లేకపోతే ఇంకా నేను ఆల్రెడీ నైటే గోరింటాకు మొత్తం అయితే మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను అనమాట. హ్యాండ్స్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సరే అని చెప్పేసి దీంతో హెయిర్ ప్యాక్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లాగే ఉంచేసాను అనమాట. సో ఈ గోరింటాకు కూడా చాలా రెడ్గా అవుతుందండి. మీకు గోరింటాకు ఒకేలా రెడ్గా కాకపోతే అందులో వచ్చేసి లెమన్ యాడ్ చేయండి, లేకపోతే చింతపండు యాడ్ చేశారనుకోండి గోరింటాకు రెడ్గా పండుతుందనమాట. కొంచెం పెరుగు కూడా యాడ్ చేయండి. సో మనం వచ్చేసి కాసు ఉంటుంది కదా, కాసు కూడా యాడ్ చేసామనుకోండి గోరింటాకు అయితే చాలా రెడ్గా అవుతుందన్నమాట. సో ఇంకా నేను అవన్నీ యాడ్ చేసేసి మిక్సీ జార్లో నైటే మొత్తం పట్టేసి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మెహందీ అయితే మొత్తం అయితే వేసేస్తున్నాను. సో ఇంకా ఇందులో మనము మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టుకోవాలండి, లేకపోతే మొత్తం ఆకులు కదా అసలు సరిగ్గా మిక్స్ అవ్వదనమాట. అందుకే నేను ఇంకా మొత్తం మిక్సీ పట్టేసి మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఏంటక్క ఇట్లా రెడీ అయ్యి కూర్చున్నారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చండి. సో ఇంకా మనం కనుక యుద్ధానికి వెళ్తే ఎట్లా రెడీ అవుతామో, సో హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు కూడా ఇట్లా నేనైతే రెడ్ కలర్ చున్నీ అయితే వాడతానండి. ఎందుకంటే ఆ చున్నీ మీద పడ్డా మనకి రెడ్డే అయిపోతుంది కదా అని చెప్పేసి. సో ఇందులో ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయానండి. ఇందులో వచ్చేసి మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది రెడ్గా అయిపోతుందండి. సో ఇంకా రెడ్ కలర్ హెన్నా కూడా వాడనవసరం లేదనమాట, అట్లా అవుతుంది.
సో ఇంకా చూడండి అసలు నేను హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఫస్ట్ టైం అండి సెల్ఫ్ హెయిర్ ప్యాక్ వేసుకోవడము. అయితే ఈరోజు మీకోసం అని చెప్పేసి నేనైతే ఎంత కష్టపడుతున్నాను. ఫస్ట్ అయితే మనం మధ్యలో ఉంటుంది కదా మాడ మీద. సో ఫస్ట్ వచ్చేసి అక్కడైతే మొత్తం ఈ మెహందీ మొత్తం అయితే అప్లై చేయాలి హెయిర్ ప్యాక్ మొత్తం వచ్చేసి. ఆ తర్వాత మధ్యలో ఒక లేయర్ కొన్ని వెంట్రుకలు అయితే తీసేసుకొని ఆ వెంట్రుకలకు మొత్తం కూడా ఇట్లా హెయిర్ ప్యాక్ అనేది పెట్టేసుకోవాలండి. సో ఇంకా నా జుట్టు వచ్చేసి లాంగ్ హెయిర్ ఉంది కాబట్టి నాకు అసలు చాలా టైం అయితే పట్టిందనమాట హెయిర్ ప్యాక్ మొత్తం పెట్టుకోవడానికి. సో ఇంకా కాబట్టి మీకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే చూపిస్తాను. సో స్టార్టింగ్ కొద్దిగా అదేవిధంగా చివరి లాస్ట్లో అయితే చూపిస్తానండి. సో చూడండి చాలా లాంగ్ హెయిర్ ఉంది కదా. సో ఫస్ట్ అయితే కొంచెం హెయిర్ తీసేసుకొని దానికి మొత్తం అయితే హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసేయాలన్నమాట. ఈ ప్యాక్ పెట్టేసిన తర్వాత ఇట్లా హెయిర్ని మొత్తం రౌండ్గా ఏమంటారు ఇట్లా కొప్పులాగా అయితే వేసుకోవాలన్నమాట. రౌండ్గా అట్లా పెట్టేసుకొని ఆ తర్వాత దానికి మొత్తం అయితే ఈ ప్యాక్ మొత్తం అయితే అప్లై చేయాలండి. సో అప్లై చేసి ఇట్లా మొత్తం ఏమంటారు సిమెంట్ కనుక పెడతాం కదండి. సో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనము ఈ మెహందీ కూడా మొత్తం అయితే పెట్టేసేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకొక సైడ్ కొద్దిగా హెయిర్ అనేది తీసేసుకొని దానికి కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది మొత్తం అయితే అప్లై చేయాలండి. ఇట్లా జుట్టు పొడుగు ఉంది కాబట్టి మొత్తం అయితే అప్లై చేయాలి. చేసేసి మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఒక రౌండ్ అయితే చుట్టాం కదా, దానికి ఇట్ సైడ్ నుంచి ఇంకొక రౌండ్ అయితే చుట్టాలన్నమాట. అందుకే నేను ఫ్రంట్ కెమెరా పెట్టేసుకొని నాకు కనిపించేటట్టు అదేవిధంగా మీకు కనిపించేటట్టు ఇట్లా హెయిర్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను. అదే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి హెన్నా పెట్టించుకోవడము అసలు వాళ్ళైతే ఇంకా ఎక్కువ డబ్బులు అయితే అడుగుతారనమాట. 500 అట్లా కాస్ట్ అయితే అడుగుతారు. కాబట్టి మనం ఇంట్లోనే ఇట్లా హెయిర్ ప్యాక్ అనేది రెమెడీ తయారు చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇంకా నేను స్టార్టింగ్ అయితే చూపించాను. ఇంకా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మీతో అయితే చూపిస్తున్నానండి. సో ఇంకా నాకైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. హ్యాండ్స్ అయితే మస్తు పెయిన్ వస్తున్నాయి అనమాట. సో ఇంకా ఇట్లా పెట్టేసుకొని మొత్తం ఇంకా చివరిలో వచ్చేసి మనం ఎక్కడెక్కడ గ్యాప్ అయితే ఉందో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ అక్కడ మొత్తం అయితే అప్లై చేసుకోవాలి. సో ఇంకా నేను చున్నీ ఎందుకు వేసుకున్నానంటే హెయిర్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు మొత్తం చున్నీ పైననే పడిపోతుంది, అటు ఇటు కింద మొత్తం అయితే పడుతుంది. కాబట్టి చున్నీ వేసేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి మనకి డ్రెస్కి అంటదు, అదేవిధంగా శారీస్కి కూడా అంటదనమాట. సో చూడండి మొత్తం హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత అసలు విగ్ లాగానే ఉంది నాకైతే. అమ్మో ఏంటి విగ్ ఇట్లుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకే. మొత్తం అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చెవుల దగ్గర కూడా కొంచెం హెయిర్ అయితే ఉంది కదా, దాన్ని కూడా పైన అనేసుకొని దానికి కూడా మొత్తం అప్లై అయితే వేసుకుంటున్నాను అనమాట. నిజమండి చాలా బాగుంది హెయిర్ ప్యాక్ మాత్రము. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రతి ఒక్క ఐటెం పెట్టేసి నేనైతే చూపిస్తాను. ఇప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి నేనైతే హెయిర్ ప్యాక్ అనేది రెడీ చేశాను అనమాట. సో ఇంకా మొత్తం ఇట్లా పెట్టేసుకున్న తర్వాత విగ్ లాగా అయిపోయింది. ఇట్లా పెట్టేసుకొని ఒక 2 అవర్స్ లేకపోతే 3 అవర్స్ అట్లా ఉండాలండి. సో ఇంకా నాకైతే చల్లగా అయిపోయింది జుట్టు మొత్తం. అంటే చాలాసేపు ఏదో పెట్టుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది పెట్టేసుకొని మనము మిగతా పనులన్నీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. సో ఇంకా నాకు బ్యాక్ సైడ్ అయితే కొద్దిగా అందలేదు కాబట్టి ఇంకా మీకు బ్యాక్ కూడా తిరిగి చూపిస్తాను. చూడండి కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంది. ఇంకా చున్నీ పైన చూడండి ఎంత గణం పడిందో. సో అందుకోసమే నేనైతే చున్నీ అయితే వేసుకున్నాను. ఇంకా 2 అవర్స్ అట్లాగే ఉన్నానండి. ఆ తర్వాత హెడ్ బాత్ అయితే చేసుకోవాలి. మనం షాంపూ పెట్టుకోకుండా హెడ్ బాత్ నార్మల్గా అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ హెయిర్ ఆరిన తర్వాత నైట్ టైంలో మాత్రం ఆయిల్ అనేది అప్లై చేసుకొని దాని నెక్స్ట్ డే రోజు అయితే మనము షాంపూ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేయాలండి. నిజమండి అసలు హెయిర్ మాత్రం ఎంత సిల్కీగా అయిందో, చాలా సాఫ్ట్గా సిల్కీగా అయిందనమాట. ఎవరైనా ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో చూడండి హెడ్ బాత్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే అక్కడక్కడ ఆకులు మొత్తం అయితే ఉండిపోతాయి. ఎందుకంటే మొత్తము మందారం ఆకులు కాబట్టి, గోరింటాకు మందారం ఆకు మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఆకులు మొత్తం ఉండిపోతాయి. కాబట్టి మనము ఇట్లా హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ అనేది ఆరుతుంది కదా, మొత్తం ఆరిన తర్వాత హెయిర్ అనేది దులుపుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఇందులో ఉన్న కొంచెం కొంచెం ఆకులు అవంతా ఉన్నాయి కదా, డస్ట్ లాగా మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి కొంచెం ఆరిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. చూడండి నేను ఇట్లా హెయిర్ని పట్టుకొని దులుపుతుంటే మొత్తం అయితే కిందికి రాలిపోతుంది అనమాట. సో అట్లయితే చేసిన తర్వాత నైట్ ఆయిల్ పెట్టేసుకొని దాని నెక్స్ట్ డే రోజు అయితే షాంపూ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోండి. నిజమండి అసలు చాలా సిల్కీగా అయిపోయింది నా హెయిర్ అయితే. సో ఈ హెయిర్ ప్యాక్ ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ టైం వచ్చేసి మీకు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ నేను హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. సో ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?
సో ఇంకా నేను చాలాసేపు అయితే హెయిర్ మొత్తం ఆరిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే మొత్తం దులిపేసుకున్నాను అనమాట. దానికి ఉన్న ఆకు మొత్తం అయితే నాకైతే వెళ్ళిపోయింది. దాన్ని నెక్స్ట్ డే రోజైతే ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ షాంపూ పెట్టేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకున్నానండి. చాలా సిల్కీ అయిపోయిందండి. సో మీరు మళ్ళీ కామెంట్లో అడగకండి, అక్క మొత్తం చేసి ప్రాసెస్ అంతా చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.